హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయినాథ వ్లాగ్స్. ఏంటి ఇంటికి తాళాలు వేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, పిల్లలకి స్కూల్లో బుక్స్ ఇస్తారంట, తీసుకుందామని వెళ్తున్నాం. ఇక మా చిన్న అబ్బాయి నేను కలిపి వెళ్తున్నాం. మేము ఇలా బయలుదేరాం. చిన్న చినుకులు వాళ్ళు మొదలుపెట్టాయి. ఎక్కడికైనా వెళ్దాము అంటే ఎండ లేకపోతే చినుకులు పడిపోతున్నాయి. అలా నడిచి కొంచెం మెయిన్ రోడ్కి వెళ్ళటానికి కొంచెం టైం పడుతుందన్నమాట. కొంచెం నడిచి వెళ్ళాలి. ఇగో మా చిన్న అబ్బాయి దారిలో ఉంటున్న కుక్కల్ని నక్కల్ని అందరినీ పలకరించుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. చాలా అల్లరివాడు. ఎట్టకేలకి రోడ్డుకు వచ్చి ఇలా ఆటో ఎక్కామన్నమాట. నిజానికి స్కూల్ అయితే చాలా దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు, పక్కనే ఉంటుంది, పర్వాలేదు. మనం నడిచి వెళ్ళిపోవచ్చు. ఒక 10 minutes ఇలా పడుతుంది అంతేను. కానీ వాన పడటం వల్ల, పైగా వీడిని ఒకటి తోడు తీసుకొచ్చాను నేను, పుస్తకాలు మోయటానికైనా సహాయంగా ఉంటాడు కదా అని. ఈ రెండింటి వల్ల ఆటో ఎక్కాల్సి వచ్చింది. ఎట్టకేలకి స్కూల్కి వచ్చేసాం. స్కూల్ చూసారా ఇంటీరియర్ ఎంత బాగుందో. పేరెంట్స్ కూర్చోటానికి ఇలా సోఫాలు అన్నీ వేశారు, చాలా బాగుంది. ఈ ఇంటీరియర్ డెకరేషన్, ఈ సోఫాలు అన్నీ కలిపి పేరెంట్స్ దగ్గరే వసూలు చేస్తారు. అది తర్వాత సంగతి. పేరెంట్స్ అందరూ కూర్చున్నారు అక్కడ, పుస్తకాలు ఇస్తారు కదా, అందుకని. చూసారా రిసెప్షన్ ఎంత బాగుందో. స్కూల్కి వచ్చినట్టు లేదు, నాకైతే హోటల్కి వచ్చినట్టు ఉంది. ఎట్టకాయలకి పుస్తకాలు తీసేసుకున్నాం. 25 నోట్ పుస్తకాలు, 7 టెక్స్ట్ బుక్స్ కావాలంట. మా చిన్నప్పుడైతే 4 టెక్స్ట్ బుక్స్, 4 నోట్స్ అంతే. ఇంకా 5th 6th వచ్చాక మరో 2 సబ్జెక్టులు యాడ్ అయ్యేవి, ఇంగ్లీషు హిందీ. హాయిగా ఉండేది. అవి మోయడానికే కష్టపడిపోయేవాళ్ళమే. ఇప్పుడు ఇన్ని నోట్ పుస్తకాలు రాస్తారా అంటే రాయరు. సగం పేజీలు ఖాళీగానే ఉంటాయి. పోనీ అవన్నీ కట్ చేసి చిత్తు బుక్కులు కుట్టుకుందాం, పోనీ రఫ్ నోట్ బుక్ యూజ్ చేసుకుందామా అంటే దానికి మళ్ళీ ఇష్టపడరు. ఇదండి ఈరోజు వ్లాగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.